దినవృత్తాంతములు మొదటి గ్రంథము 4వ అధ్యాయము. యూదా కుమారులెవరనగా పెరెస్సు, హెజ్రోను, కర్మీ, హూరు, షోబాలు. షోబాలు కుమారుడైన రెవాయా యహతును కనెను. యహతు అహూమైని, లాహాదును కనెను. ఇవి సోరాతీయుల వంశములు. అబియేతాము సంతతివారెవరనగా యెజ్రాయేలు, ఇష్మా, యిద్బాషు. వీరి సహోదరి పేరు హసలెల్పోని. మరియు గెదేరీయులకు పితరుడగు పెనూయేలును, హూషాయీయులకు పితరుడగు ఏజేరును. వీరు బెత్లెహేమునకు తండ్రి అయిన ఎఫ్రాతాకు జ్యేష్ఠుడగు హూరునకు కుమారులు. తెకోవా తండ్రి అయిన అషూరునకు హేలా, నయారా అను 2 భార్యలుండిరి. నయారా అతనికి అహూజామును, హెపెరును, తేమనీని, హాయహస్తారిని కనెను. వీరు నయారాకు పుట్టిన కుమారులు. హేలా కుమారులెవరనగా జెరెతు, సోహరు, ఎత్నాను. కోజు అనోబును, జోబేబాను, హారూము కుమారుడైన అహర్కేలు యొక్క వంశములను కనెను. యాబేజు తన సహోదరుల కంటే ఘనము పొందినవాడై ఉండెను. వేదనపడి ఇతని కంటినని అతని తల్లి అతనికి యబ్బేజు అను పేరు పెట్టెను. యబ్బేజు ఇశ్రాయేలీయుల దేవుని గూర్చి మొర్రపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. షూవహు సహోదరుడైన కెలూబు ఎష్టోనునకు తండ్రి అయిన మెహీరును కనెను. ఎష్టోను బేత్రాఫాను, పాసెయను, ఈర్నాహాషునకు తండ్రి అయిన తెహిన్నాను కనెను. వీరు రేకావారు. కనజు కుమారులు ఒత్నీయేలు, సెరాయా. ఒత్నీయేలు కుమారులలో హతతు అను ఒకడుండెను. మెయానోతై ఓఫ్రాను కనెను. సెరాయా పనివారి లోయలో నివసించువారికి తండ్రి అయిన యోవాబును కనెను. ఆ లోయలోని వారు పనివారై ఉండిరి. యెఫున్నె కుమారుడైన కాలేబు కుమారులు ఈయూరు, ఏలా, నయాము. ఏలా కుమారులలో కనజు అను ఒకడుండెను. యహలెల్లేలు కుమారులు జీపు, జీఫా, తీరియా, అసర్యేలు. ఎజ్రా కుమారులు యెతెరు, మెరెదు, ఏఫెరు, యాలోను. మెరెదు భార్య మిర్యామును, షమ్మయిని, ఎష్టెమోను వారికి పెద్దయైన ఇష్బాహును కనెను. అతని భార్య అయిన యెహూదియా గెదోరునకు ప్రధాని అయిన యెరెదును, షోకోకు ప్రధాని అయిన హెబెరును, జానోహకు ప్రధాని అయిన యకూతీయేలును కనెను. మెరెదు వివాహము చేసుకొనిన ఫరో కుమార్తె అయిన బిత్యాకు పుట్టిన కుమారులు వీరే. మరియు నహాము సహోదరి అయిన హోదీయా భార్య యొక్క కుమారులెవరనగా గర్మీయుడైన కెయీలా, మయాకాతీయుడైన ఎష్టెమో. షీమోను కుమారులు అమ్నోను, రిన్నా, బెన్హనాను, తీలోను. ఈషీ కుమారులు జోహెతు, బెన్జోహేతు. యూదా కుమారుడైన షేలహు కుమారులెవరనగా లేకాకు ప్రధాని అయిన ఏరు, మారేషాకు ప్రధాని అయిన లద్దాయి, సన్నపు వస్త్రములు నేయు అష్బేయా ఇంటి వంశకులకును, యోకీమీయులకును, కొజేబాయియులకును, యోవాషు వారికిని, మోయాబులో ప్రభుత్వము నొందిన శారాపీయులకును, యాషూబిలేము వారికిని అతడు పితరుడు. ఇవి పూర్వకాలపు సంగతులే. వారు కుమ్మరివాండ్లై నెతాయీమునందును, గెదేరానందును కాపురముండిరి. రాజు నియమము చేత అతని పని విచారించుటకై అచ్చట కాపురముండిరి.